విశాఖపట్నం ఒకప్పుడు తీర ప్రాంత నగరంగా మాత్రమే గుర్తింపు పొందిన ఈ నగరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా, అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతుంది. ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఊహించిన స్థాయిలో విస్తరణ జరుగుతూ ఉండటంతో నగర పరిధి కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో నగర పాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్లోబల్ సిటీగా మారుతున్న విశాఖపట్నం ఇప్పుడు మరొక కీలక మార్పులు చోటు చేసుకోబోతుంది. మున్సిపల్ శాఖ మున్సిపల్లో సంబంధించి పనితీరులో పారదర్శకత, నిబద్ధత కలిగిన పరిపాలన అందించాలని చెప్పేసి కూడా మున్సిపల్ శాఖ అయితే ఈ మధ్యలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 15 లక్షల మంది పైబడిన వారంతా కూడా దాదాపు 130 మున్సిపల్ వార్డులుగా ఉండాలని చెప్పేసి కూడా ఈ మధ్యన ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 98 వార్డులు కలిగిన జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యధిక వార్డులుగా పేరుంది. ఇప్పుడు మరిన్ని వార్డులతో ఇప్పుడు రూపాంతరం చెందబోతుంది. ఆర్థికంగా గ్లోబల్ సిటీగా మారబోతున్న విశాఖపట్నం ఇప్పటివరకు ఉన్న 98 వార్డుల పోటు ఇప్పుడు 130 వార్డులకు సంబంధించి జీవీఎంసీ కమిషనర్ దీనికి సంబంధించి ఒక ప్రతిపాదన కూడా తయారు చేస్తారు. దీనికి సంబంధించి ఒక రూపకల్పన కూడా చేశారు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో. అసలు ఈ 138 వార్డులకు సంబంధించి పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని వార్డులు పెరగబోతున్న తరుణంలో పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 98 వార్డులు ఉన్నాయి. అయితే ఈ విభజన 2011 జనాభా లెక్కల ఆధారంగా రూపొందింది. గత 10 ఏళ్లలో విశాఖ నగరం విస్తీర్ణం భారీగా పెరిగింది. జనాభా కూడా లక్షల్లో పెరిగింది. ఒకప్పుడు పాత బస్తీ, సీతమ్మధార, ద్వారకానగర్ ప్రాంతాలకే పరిమితమైన నగరం ఇప్పుడు భీమిలి, మధురవాడ, ఆనందపురం, ఎండాడ, పెందుర్తి, గాజువాక దాటి అచ్యుతాపురం, భోగాపురం వైపు వేగంగా విస్తరిస్తుంది. కొత్త ఐటీ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, పరిశ్రమలు ఏర్పడటంతో నగర జనాభా సాంద్రత పూర్తిగా మారిపోయింది. ఇప్పటి పరిస్థితుల్లో కొన్ని వార్డుల్లో జనాభా 40,000 నుంచి 50,000 వరకు చేరుకోగా మరికొన్ని వార్డుల్లో మాత్రం తక్కువ జనాభా ఉంది. ఈ అసమానతల కారణంగా ప్రజా ప్రతినిధులపై పనిభారం పెరుగుతుంది. ఒకే కార్పొరేటర్కు విస్తారమైన ప్రాంతాన్ని పర్యవేక్షించడం కష్టమవుతుంది. దీంతో ప్రజలకు సేవలు ఆలస్యంగా అందుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ పూర్తయ్యాక వార్డుల విభజన చేయడం మంచిదని స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రధానంగా భీమిలి, మధురవాడ, ఆనందపురం, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలో కొత్త వార్డులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జనాభా అధికంగా ఉన్న పెద్ద వార్డులను 2గా లేదా 3గా విభజించే అవకాశం ఉంది. అలాగే నగర శివారు గ్రామాలు కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయి నగర ప్రాంతాలుగా మారనున్న నేపథ్యంలో ముందుగానే పాలన వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వార్డుల సంఖ్య పెరగడం వల్ల నగర అభివృద్ధికి అదనపు నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతి వార్డుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు ఉండటంతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా తమ సమస్యలను స్థానిక కార్పొరేటర్లకు నేరుగా చెప్పుకునే అవకాశం మరింత సులభమవుతుంది. ఎప్పుడైతే డివిజన్ పెరిగి వార్డులు చిన్నవి అయితే పరిపాలనా విధానం ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అధికారులు అందుబాటులో ఉంటారు. ఆ విధంగా ఎవరికైనా గుడ్ గవర్నెన్స్ లభిస్తుంది. కానీ ఇప్పుడు చేసే పని, ఫర్ ఎగ్జాంపుల్ ఎండాడలో పాత గ్రామం ప్రకారం ఎండాడ వార్డు 3 వార్డులు కలిపి డివిజన్ చేసేస్తున్నారు. కానీ అక్కడ చాలా ఇళ్ళు వచ్చినాయి, చాలామంది వస్తారు. దాంట్లో ఇక్కడ ఓటర్సా, బయట ఓటర్స్, ఎందుకంటే విశాఖపట్నంలో 90% ఆఫ్ పీపుల్ మైగ్రేషన్ ఉంటారు ఇక్కడ. సో వృత్తిరీత్యా అలాగే వ్యాపార రీత్యా ఇక్కడికి వస్తారు. సో వాళ్ళందరికీ ఓట్లు ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఉండొచ్చు. ఓటర్లు అనేది 10 నుంచి 15,000 ఉండాలి, 20,000 ఉంటాయి. కుదరదు. వార్డులు అనే దృష్టిలో ఆ రోజు బైఫర్గేషన్ చేస్తున్నారు. కాబట్టి అది జరగాలంటే ముందు లెక్కలు జరిగిన తర్వాత చేస్తే మంచిదని చెప్తున్నారు. ఇదే సమయంలో జీవీఎంసీ వార్డుల పెంపు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.
వార్డుల సరిహద్దులు మారితే స్థానిక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చనే చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు తమ ఓటు బ్యాంకు ఎలా ప్రభావితం అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త వార్డులు ఏర్పడితే కొత్త నాయకులకు అవకాశాలు కూడా పెరగనున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆశావహాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రిజర్వేషన్ల అంశం కూడా ఈ ప్రక్రియలో కీలకంగా మారనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లో పునర్విభజన జరిగే అవకాశం ఉండటంతో స్థానిక నాయకులు ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త వార్డుల రూపకల్పన ఎలా ఉండబోతుంది, ఏ ప్రాంతాలు ఏ వార్డుల్లోకి వెళ్తాయి అనే అంశాలపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఎస్ఐఆర్ పూర్తయ్యాక ఓటర్లు అసలు లిస్టు వెలువడుతుంది కాబట్టి అది పూర్తయిన తర్వాతే వార్డుల విభజన చేయాలనే స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. చాలామంది విశాఖపట్నం జిల్లాలో వేరే జిల్లా నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉంటున్నాయి, అక్కడ ఓట్లు ఉంటున్నాయి. ఈ ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత వార్డులు విభజన చేస్తే మనకి ఈ డబులింగ్ ఏ అయితే ఓట్స్ ఉన్నాయో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఒకటే ఉంటుంది కాబట్టి అప్పుడు సౌలభ్యంగా ఉంటుంది. 100కి కనీసం 95% పైగా ఓటింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయిన తర్వాతే వార్డుల విభజన జరిగితే బాగుంటున్నది మా ఉద్దేశం. నగరాభివృద్ధి నిపుణులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న విశాఖకు ప్రస్తుత పాలనా వ్యవస్థ సరిపోవడం లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ హబ్లు, పరిశ్రమల విస్తరణతో వచ్చే 5 ఏళ్లలో విశాఖ జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న వార్డుల ద్వారా సమర్థవంతమైన పాలన అందించడం సులభమవుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే వార్డుల పునర్విభజన ప్రక్రియ అంత సులభం కాదు. జనాభా, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, రహదారి కనెక్టివిటీ, స్థానిక ప్రజల అభిప్రాయాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త వార్డులను రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు, సర్వేలు, ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికి విశాఖను పరిపాలనా పరంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. జీవీఎంసీ వార్డుల పెంపు నిర్ణయం నగర భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అడుగుగా మారనుంది. అయితే కొత్త వార్డుల సంఖ్య ఎంత, వాటి సరిహద్దులు ఎలా ఉండబోతున్నాయి, పునర్విభజన ప్రక్రియ ఎప్పటికీ పూర్తవుతుంది అనే అంశాలపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. మొత్తానికి పాలనాపరంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల విభజన ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. పాలనాపరంగా మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. 15 లక్షల పైబడి ఉన్న జనాభాను మరింత వార్డుల అభివృద్ధి చేయాలి, వార్డులు పెంచాలని వచ్చిన ప్రతిపాదన దృష్టిలో తీసుకొని విశాఖ జీవీఎంసీ కమిషనర్ అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పూర్తి స్థాయిలో వార్డుల విభజనతో పాటు వార్డుల సరిహద్దుల రూపాంతరం సంబంధించి కూడా ఒక ప్రణాళిక చేశారు. ఈ వార్డుల విభజన వల్ల, వార్డుల పెంపుదల వల్ల ఖచ్చితంగా పాలనాపరంగా సౌలభ్యంగా ఉండడంతో పాటు అభివృద్ధి కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోనే ఇప్పటికే అత్యధిక వార్డులుగా పేరుగాంచిన విశాఖ ఇప్పుడు మరిన్ని వార్డుల పెంపుదలతో ఖచ్చితంగా నంబర్ 1 పరంగా అభివృద్ధితో పాటు ఆర్థిక రాజధానిగా రూపాంతరం చెందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.